అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు రైతుల కుటుంబాలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పరామర్శించారు. గ్రామంలో వడగళ్ల వానకు దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించి బాధిత రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం పార్నపల్లి తాతిరెడ్డిపల్లెలోనూ ఈదురుగాలులకు నేలవాలిన అరటి, తమలపాకుల పంటలను ఎమ్మెల్సీ పరిశీలించారు. గత 40-50 సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా అరటి తోటలు కానీ ఆగు తోటలు కానీ సర్వనాశనం కావడం జరిగింది. అది ఉన్నట్టుండి ధర ఒక పక్క తగ్గిపోవడము, మరోవైపు ఈ వడగళ్ళు భారీ గాలులతో మొత్తం సర్వనాశనం కావడం జరిగింది. ఆగుతోట దాదాపు ఎకరాకు 4-5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈరోజు మొత్తం నేలమెట్టం కావడంతో ఒక రూపాయి కానీ వచ్చే పరిస్థితి లేకపోగా మళ్ళీ ఇవన్నీ కూడా ఈ భూమిని మళ్ళీ చదును చేసుకుని ఎన్ని పెరగాలంటే మళ్ళీ ఒక 20-30 వేల రూపాయలు మళ్ళీ ఎకరాకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇందాకనే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఫోన్ ద్వారా రైతులందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రైతుకు చిన్న నష్టం జరిగినా కూడా వాటన్నిటిని కూడా ఎన్యూమరేట్ చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. నష్టపోయిన ప్రతి ఒక్క చెట్టును కూడా ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎంత నష్టపరిహారము ఇస్తారో వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో అరటి మొక్కలను కూడా సబ్సిడీ ధరతో ఇప్పించేదానికి, అంతేకాకుండా డ్రిప్ వైర్లు కూడా పోయినాయి. డ్రిప్ వైర్లు అంటే 6-7 సంవత్సరాలకు ఒకసారి రైతుకి ఇస్తే మళ్ళీ 6-7 సంవత్సరాలు ఇవ్వరు. కాబట్టి ఏదైతే రైతాంగం నష్టపోయారో ఆ రైతులకు సబ్సిడీలో ఈ డ్రిప్పులు, మైక్రో ఇరిగేషన్ పరికరాలను కూడా ఇచ్చేదానికి మా శాయశక్తులు అభివృద్ధి చేస్తాం.